హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం నంబర్ సిరీస్ అనేటువంటి చాప్టర్ నుంచి డిఫరెంట్ మిస్సెలేనియస్ లాజిక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి ప్రెసెంట్ ట్రెండింగ్. సో దాంట్లో ఇచ్చినటువంటి ప్రశ్నలు ఏ విధంగా సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు, అంటే ఎలా మనం ఆ లాజిక్ ని రికగ్నైజ్ చేయాలి అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. సో చూడండి, ఇక్కడ నంబర్ సిరీస్ ఇచ్చేసాడు. ఈ నంబర్ సిరీస్ మనం కనుక తీసుకున్నట్టయితే క్రమంగా పెరుగుతుంది కాబట్టి డిఫరెన్స్ అనేది మనం తీసుకుంటాం. జనరల్ గా డిఫరెన్స్ అనేది తీసుకుంటాం క్రమంగా పెరుగుతుంటే. 48 ఇచ్చాడు, 60 ఇచ్చాడు, 66 ఇచ్చాడు, అదేవిధంగా 78 ఇచ్చాడు, 78 తర్వాత 93 తర్వాత ప్రశ్నార్థకం ఇచ్చాడు. ఇక్కడ మనం డిఫరెన్స్ కనుక తీసుకుంటే 48కి ఎంత కలిపితే 60 వస్తుందంటే ప్లస్ 12 కలపడం వల్ల. ఓకే, 60 నుంచి 66 రావాలంటే ప్లస్ 6 కలపాలి. 66 నుంచి 78 రావాలి అంటే ప్లస్ 12 కలపాలి. 78 నుంచి 93 రావాలి అంటే ప్లస్ 15 కలపాలి. ఇక్కడ కలుపుతున్నటువంటి నంబర్స్ ఏమన్నా ఒక క్రమాన్ని ఫాలో అవుతున్నాయా? లేదు. సో కాబట్టి డిఫరెన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి, ఎందుకంటే క్రమంగా పెరుగుతుంది కాబట్టి. కానీ డిఫరెన్స్ తీసుకుంటే లాజిక్ ఏం లేదు కదా. అలాంటప్పుడు మనం ఈ విధంగా కూడా చూడాలి. సో ఈ లాజిక్ ఒక్కసారి గమనించండి. ఇక్కడ ఈ లాజిక్ గమనించుకున్నట్టయితే ఇక్కడ 12 ఎలా వచ్చిందంటే 48లో ఉన్నటువంటి 4 8ల యొక్క మొత్తమే కదా 12 అంటే. ఎస్. నెక్స్ట్ 6 అంటే 60లో ఉన్నటువంటి 60 ప్లస్ 0 యొక్క మొత్తమే కదా ఇక్కడ 6 అంటే. ఎస్. 66కి 12 ఎందుకు కలిపామంటే 66లో ఉన్నటువంటి అంకెల యొక్క మొత్తం, అంటే డిజిటల్ సమ్ అనమాట. 78కి 15 ఎందుకు కలిపామంటే 78లో ఉన్నటువంటి 7 ప్లస్ 8ల యొక్క మొత్తము. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి లాజిక్ అనమాట. 48కి 4 ప్లస్ 8 యొక్క వాల్యూ కలపడం వల్ల 60 వస్తుంది. 60కి 6 ప్లస్ 0 యొక్క వాల్యూ కలపడం వల్ల 66 వస్తుంది. ఇదే విధంగా మనకు 93కి ఎంత కలపాలి అంటే 9 ప్లస్ 3 9 ప్లస్ 3 ఎంత అవుతుంది? 9 ప్లస్ 3 అంటే మనకు 12 అవుతుంది అనమాట. 12. సో 93 ఒక 12 కనుక తీసుకున్నట్టయితే ఎంత అవుతుంది? ఇక్కడ 105 అవుతుంది. సో కాబట్టి 105 అనేది రైట్ ఆన్సర్. సమ్ టైమ్స్ డిఫరెన్స్ తీసుకున్నప్పుడు లాజిక్ రావట్లేదు అంటే ఇలాంటి లాజిక్స్ కూడా ఉంటాయి. మరి ఇలాంటి ట్రిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇదే మోడల్లో మరొక ప్రశ్న ఇక్కడ స్క్రీన్ పై పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. దానికి ఆన్సర్ చేసి కామెంట్లో కూడా మీ యొక్క ఆన్సర్ని తెలియచేయండి. సో